అదే విధంగా నా భార్యన భూమిరెడ్డి రాధానే పోలీస్ స్టేషన్లో పెట్టి అవమానించారు కొద్దిమంది దుర్మార్గమైన నాయకులు. అదే విధంగా మా తల్లి గారైన భూమిరెడ్డి గౌరమ్మనే నన్ను కమ్మ రక్తం ప్రవహిస్తుందని నాలోని మా తల్లిని అవమానించారు. మా తల్లిని అవమానించిన వాళ్ళని వెనుక, నా భార్యను అవమానించిన వాళ్ళని వెనుక, మా వదిన వచ్చి దుర్భాషాన్ని వెనుక ఇటువంటి చర్యలు చేపట్టి వెనకపక్క సపోర్ట్ చేసిన నాయకులని తిరగబడి మెట్టుతో కొట్టి చెప్పులు వేసి ఊరేగిస్తామని చెప్పి మా మహిళా ప్రజల ముందుకు వస్తున్నారు. మా గ్రామంలో దాదాపుగా 9,000 ఓట్లు ఉన్నాయి, 18,000 జనాభా ఉంది, 8,000 మంది మహిళా సంఖ్యలు ఉన్నారు, 8,000 పరకలు ఉన్నాయి, 8,000 చెప్పులు ఉన్నాయి, 16,000 మెట్టలు ఉన్నాయి. ఈ మెట్టలతో కొడితే మెట్టల పరస జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో ఎవరైనా కానీ ప్రజాస్వామ్యాన్ని పరిగెత్తాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. సమాజంలో మంచి ఉంటుంది జరగాల, చెడు జరగరాదు. ఈ ఊర్లో ఫ్యాక్షన్ నిర్మూలించాలా, ఈ ఊర్లో ఫ్యాక్షన్ ఉండకూడదని మేము బతున్నాం. ఆ వైపే ముందుకు పోతాం, అభివృద్ధి పనుల వైపే ముందుకు పోతాం తప్ప ఏ ఒక్క కుహర రాజకీయ నాయకులు వచ్చి మా గ్రామం మీద పెత్తందారు వ్యవస్థ చేపడితే సామ్రాజ్యవాదాన్ని నిర్మిస్తామని వస్తే తిరిగి ఆడపిల్లలు తిరగబడి తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.